పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన మహారాష్ట్రలోని నాందేడ్లో ఉన్న సిక్కుల పుణ్యక్షేత్రం హజూర్ సాహిబ్ సందర్శన సోషల్ మీడియాలో ఒక సంచలనంగా మారింది. వెండి తెరపై గబ్బర్ సింగ్ గా మెప్పించిన ఆయన నిజ జీవితంలో సిక్కు సంప్రదాయ టర్బన్ ధరించి అచ్చమైన సర్దార్లా కనిపించటం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. 9వ సిక్కు గురువు శ్రీ గురు తేజ్ బహదూర్ సింగ్ గారి 350వ ఆత్మార్పణ దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన ఈ పర్యటన చేపట్టారు. ధర్మ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన గురువులకు నివాళులు అర్పించే క్రమంలో పవన్ పాటించిన ఆచారాలు ఆయనలోని ఆధ్యాత్మిక కోణాన్ని కొత్తగా ఆవిష్కరించాయి. ఈ పర్యటనలో భాగంగా గురుద్వారాకు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు అక్కడి సిక్కు మత పెద్దలు పంచ ప్యారేలు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. సిక్కు మతంలో ఎంతో పవిత్రంగా భావించే టర్బన్ ను పవన్ ధరించిన తీరును చూసి అక్కడి స్థానిక సిక్కు ప్రజలు సైతం మంత్రముగ్ధులయ్యారు. గురుద్వారా లోపల ఆయన సాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వెండి తెరపై మనం చూసిన మాస్ సింగ్ పాత్రలకు భిన్నంగా అత్యంత ప్రశాంతమైన ముఖవర్చస్సుతో నిండు భక్తితో కనిపించిన పవన్ ను చూసి అభిమానులు అసలైన సర్దారంటే ఇదే అంటూ నీరాజనాలు పడుతున్నారు. సాంస్కృతిక రాజకీయ కోణంలో చూస్తే ఈ పర్యటన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ ప్రయాణంలో మరో ముందడుగుగా కనిపిస్తుంది. ఇప్పటికే దక్షిణాదిలో ధర్మ రక్షణ కోసం గలం విప్పుతున్న ఆయన సిక్కుల పవిత్ర క్షేత్రాన్ని సందర్శించడం ద్వారా ధర్మ రక్షణలో సిక్కుల త్యాగాలను స్మరించుకోవడమే కాకుండా ఉత్తరాది ప్రజలకు కూడా దగ్గరయ్యారు. సర్వధర్మ సమభావాన్ని పాటిస్తూనే మన దేశ మూలాలను గౌరవించాలనే సందేశాన్ని ఈ పర్యటన ద్వారా ఆయన బలంగా వినిపించారు. చివరిగా ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు గంటల వ్యవధిలోనే జాతీయ స్థాయిలో వైరల్ అయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రజలు సైతం పవన్ కళ్యాణ్ ను గుర్తుపట్టి ఆయనతో ఫోటోలు దిగటానికి, ఆటోగ్రాఫ్ తీసుకోవటానికి పోటీ పడటం విశేషం. కేవలం ఒక సినీ నటుడుగానే కాకుండా ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా ఆయన చూపుతున్న పరిణతి, ఆచార వ్యవహారాల పట్ల ఆయనకున్న అవగాహన ఈ పర్యటన ద్వారా మరోసారి స్పష్టమైంది.